హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలకు మస్తు ఇష్టమైన కురుకురేలను మన ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఇవి అచ్చము మనం బయట షాపులలో కొన్న కురుకురేలాగానే మంచి రుచికరంగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ కురుకురేలను ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఈ కురుకురేలు తయారయ్యాలంటే ముందుగాల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో సగం కప్పు బియ్యం పిండి, 2 చెంచాల గోధుమ పిండి, 1 చెంచాడు శనగపిండి, పావు చెంచాడు తినే సోడా, రుచికి సరిపడినంత ఉప్పు, అట్లనే 1 కప్పు నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళల్లో మనం వేసుకున్న పిండి అనేది మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మనం పిండి వేసుకునేటప్పుడు స్టవ్ వెలిగించుకోవద్దు. మనకు నీళ్ళ పిండి అనేది మంచిగా కలిసిపోయినాకనే స్టవ్ వెలిగించుకోవాలి. ఎప్పుడు స్టవ్ వెలిగించుకొని మామూలు మంట మీద మనం కలుపుకున్న ఈ పిండి అనేది దానిలో ఉన్న నీళ్ళ దగ్గరికి వచ్చి పిండి అనేది ఒక ముద్దలాగా తయారయ్యేదాకా మామూలు మంట మీదనే ఊకే కలుపుకుంటా పిండిని వేడి చేసుకోవాలి. ఇక పిండి మనకు ఒక ముద్దలాగా తయారైంది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పిండిలోకి వెళ్ళి కొంచెం పిండిని తీసుకొని ఈ పిండిని గుండ్రగా తయారు చేసుకోవాలి. ఇక పిండిని గుండ్రని పిండి ముద్దలా తయారు చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అరచేతిలో పెట్టుకొని సన్నగా పొడుగ్గా చేతులతో తాల్చుకోవాలి. చూసిరు కదా, వాటిలో దాల్చుకున్నాక ఇప్పుడు దీని మీద మీకు ఏదైనా డిజైన్ లాగా ఉండాలనుకుంటే చేతి వేళ్ళతోటి వీడియోలో చూపిస్తున్నట్లు తాల్చుకోవాలి. చూసిరు కదా, మనకు అట్లా ఎత్తు వంపులు ఒక డిజైన్ లాగా వచ్చింది. ఒకవేళ మీకు ఇట్లా కావాలనుకుంటే చేసుకోర్రి, లేకుంటే మామూలుగానే తాల్చుకోర్రి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక పిండిని అన్నిటిని తాల్చుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో నూనె వేడైనాక మనం తాల్చుకున్న ఈ పిండిని ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. ఇవి కడాయిలో వేసుకున్నాక ఫస్ట్ మునిగి ఉంటాయి. కొద్దిసేపు అయినాక వాటంతట అవే పైకి తేలుతాయి. పైకి తేలినాక అన్ని వైపులా మంచి కాలేదట్టు చెంచాతోటి కలుపుకోవాలి. స్టవ్ మంట మామూలుగానే ఉండాలి, ఎక్కువ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టుకోవద్దు. ఈ కురుకురేలు అన్ని వైపులా మంచి గాలి కొంచెం ఎరుపు రంగులాగా వచ్చినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక కురుకురేలన్నిటినీ నూనెలో వేపుకున్నాక ఇప్పుడు వీటి మీద కొంచెం కారము, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం మ్యాంగో పౌడరు, అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. చూసారు కదా, మన కురుకురేలు ఎంత మంచి తయారైనాయో. దీనిలో పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మన ఇంట్లోనే మంచి రుచికరమైన కురుకురేలు తయారవుతాయి. ఊకే బయట షాపులలో కొనే బదులు ఒకసారి మీ ఇంట్లోనే ఈ కురుకురేలు తయారు చేసుకొని చూడుర్రి, మస్తు తొందరగా అవుతాయి, అల్కగా అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటాయి.